ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అరుణ. ముఖ్యాంశాలు: రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమం సాఫీగా జరుగుతోంది. పల్నాడు జిల్లా ఎల్లమంద గ్రామంలో ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు స్వయంగా పింఛన్లు అందజేశారు. అంతరిక్ష రంగంలో ఉపగ్రహాలను అనుసంధానం చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని మన దేశం సొంతం చేసుకుంటోందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. పిఎస్ఎల్వి C-60 ప్రయోగ విజయంతో భారతదేశ అంతరిక్ష సామర్థ్యం ప్రపంచానికి తెలిసిందని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో నిర్మాణం పూర్తయిన 1,00,000 గృహాలను లబ్ధిదారులకు త్వరలో అందజేస్తామని గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కె పార్థసారథి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని పోలీసు శాఖ సూచించింది. వార్తల వివరాలు: రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు సాఫీగా జరుగుతోంది. పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం ఎల్లమంద గ్రామంలో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేయగా, మిగిలిన ప్రాంతాల్లో మంత్రులు, శాసనసభ్యులు పింఛన్లు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 63,77,943 మంది లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వం 2,717 కోట్ల రూపాయల మొత్తాన్ని విడుదల చేసింది. ఉదయం 10 గంటల వరకు 83.45% పింఛన్ల పంపిణీ పూర్తయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మరొకవైపు పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. జియో ట్యాగింగ్ ద్వారా పంపిణీ జరుగుతోందా లేదా అన్న విషయం పరిశీలిస్తోంది. నెల్లూరు నగర పరిధిలోని గుర్రాలమడుగు ప్రాంతంలో పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు అందజేస్తున్నామని చెప్పారు. 1వ తేదీన పండుగలు, సెలవు ఉన్న పక్షంలో ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేస్తున్నామని మంత్రి నారాయణ పేర్కొంటూ, ఈరోజు రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాల్లో ఈరోజు పెన్షన్స్ కార్యక్రమం మార్నింగ్ 6 గంటలకే ప్రారంభమైంది. నిరుపేదలకు చేతులు ఇవ్వాలి, కొంత సపోర్ట్ ఇవ్వాలి, వృద్ధులకు ఇవ్వాలి, వికలాంగులకు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇటు సంక్షేమ పథకాలు, అటు అభివృద్ధి పథకాలు రెండు చేస్తున్నారు. ఈ రోజు రాష్ట్రంలో దాదాపు 64 లక్షల మందికి పెన్షన్స్ ఇస్తున్నారు. తిరుపతి నగరంలోని బొమ్మగుంట ప్రాంతంలో శాసనసభ్యుడు ఆరణి శ్రీనివాసులు లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. గత రాత్రి విజయవంతమైన పిఎస్ఎల్వి C-60 రాకెట్ ప్రయోగంతో అంతరిక్షంలో ఉపగ్రహాలను అనుసంధానం చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని మన దేశం సొంతం చేసుకుంటోందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చైర్మన్ సోమనాథ్ తెలిపారు. పిఎస్ఎల్వి C-60 ప్రయోగం విజయవంతమైన అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, బహుళ రాకెట్ ప్రయోగాలు అవసరమైనప్పుడు అంతరిక్షంలో అనుసంధాన సాంకేతిక ప్రక్రియ ఎంతో ముఖ్యమని చెప్పారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా దేశాలకు మాత్రమే ఉందని, చంద్రయాన్-4 భారత అంతరిక్ష కేంద్రం నిర్మాణం, ఇతర అంతరిక్ష ఆశయాలు సాధించాలంటే అనుసంధాన ప్రక్రియను సొంతం చేసుకోవడం అవసరమని అన్నారు. ప్రస్తుతం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఉపగ్రహాలను వారం రోజుల వ్యవధిలో జనవరి 7వ తేదీ నాటికి దగ్గరకు తీసుకొస్తామని సోమనాథ్ వివరించారు. అంతరిక్ష ప్రయోగాల్లో మరింత పురోగతి సాధించేలా పిఎస్ఎల్వి C-60 రాకెట్ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో విజయవంతంగా ప్రయోగించడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో అంతరిక్షంలో ఉపగ్రహాల అనుసంధాన ప్రక్రియలో ఇస్రో సాధించిన సామర్థ్యం ప్రపంచానికి తేటతెల్లమైందని సామాజిక మాధ్యమం X వేదికగా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అంతరిక్ష రంగంలో ఇస్రో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడానికి ఈ ప్రయోగ విజయం వీలు కల్పించిందని చంద్రబాబు నాయుడు అన్నారు. పుస్తక ప్రియులను అలరించే 35వ పుస్తక మహోత్సవం జనవరి 2వ తేదీన విజయవాడలో ప్రారంభమవుతుంది. నగరంలోని ఇందిరాగాంధీ మైదానంలో జనవరి 12వ తేదీ వరకు జరిగే ఈ పుస్తక మహోత్సవంలో 200కు పైగా స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. 2వ తేదీ సాయంత్రం ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ ప్రారంభించే ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథులుగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ కృత్తివెంటి శ్రీనివాసరావు పాల్గొంటారు. ఈ సందర్భంగా పివి నరసింహరావు సాహిత్య జీవన చిత్రం పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ ఆవిష్కరిస్తారు. పుస్తక మహోత్సవ ప్రాంగణానికి రామోజీరావు సాహిత్య వేదిక అని నామకరణం చేశారు. పుస్తక మహోత్సవంలో భాగంగా పుస్తక ప్రదర్శనలు, సాహిత్య చర్చలు, ప్రజలను అలరించే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పుస్తక మహోత్సవ నిర్వాహకులు తెలిపారు.
ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పేదలకు 1,00,000 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిందని గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. గృహ నిర్మాణ కార్యక్రమంపై వెలగపూడి సచివాలయంలో నిన్న ఆయన సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వచ్చే మార్చి నాటికి మరొక 50,000 ఇళ్లను నిర్మించాలని అధికారులు లక్ష్యం నిర్దేశించుకోవాలని సూచించారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు త్వరలోనే అందజేస్తామని, ఇళ్లను అప్పగించే ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఈరోజు రాత్రి నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని పోలీసు శాఖ సూచించింది. ప్రజల భద్రత దృష్ట్యా వేడుకలపై పోలీసు శాఖ పలు ఆంక్షలు విధించింది. బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించరాదని స్పష్టం చేసింది. కీలక ప్రాంతాల్లో పోలీసు నిఘా ఉంటుందని, శాంతి భద్రతలు కాపాడే విషయంలో పోలీసు శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని ఒక ప్రకటనలో పేర్కొంది. పబ్లు, క్లబ్లు తదితర ప్రదేశాల్లో నిర్దేశించిన సమయానికి మించి వేడుకలు జరపరాదని, ఈ ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసు శాఖ హెచ్చరించింది. నూతన సంవత్సర వేడుకలపై విధించిన ఆంక్షలపై విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు వివరిస్తూ, విజయవాడ సిటీలో దాదాపు 1900 కెమెరాలు ఉన్నాయి, సీసీ కెమెరాస్ ఉన్నాయి, ఒక 28 డ్రోన్స్ వరకు ఉన్నాయి. ప్రజల భద్రత దృష్ట్యా కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది. ముఖ్యంగా ఫ్లైఓవర్స్ ఏదైతే ఉన్నాయో ఫ్లైఓవర్స్ మీద రాత్రి 9 గంటల నుంచి ద్విచక్ర వాహనాలు నిషిద్దాము. ముఖ్యంగా ట్రిపుల్ రైడింగ్ కావచ్చు, లేదంటే ఎక్కువ హారన్స్ వేయడం కావచ్చు, ట్రాఫిక్ ఆంక్షలు ఏదైతే ఉన్నాయో అందరూ కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించి ట్రాఫిక్ రూల్స్ ని పకడ్బందీగా ఫాలో కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా రేవంత్ రెడ్డి స్పందిస్తూ తిరుమలేశుని దర్శనం విషయంలో తెలంగాణ ప్రజాప్రతినిధులకు సానుకూలంగా స్పందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామానికి తాగునీరు అందించాలన్న లక్ష్యం సాధించే దిశగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో నిన్న ఆయన పాత్రికేయులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రతి గ్రామానికి తాగునీరు ఇవ్వాలన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కల అని అన్నారు. వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు పర్యావరణ పరిరక్షణ, పారిశుద్ధ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు సేవలందించే విషయంలో కూటమి ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేస్తోందని, ప్రభుత్వోద్యోగులు కూడా ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. ప్రజల్లోకి వెళ్లి క్షేత్రస్థాయిలో ప్రతి సమస్యను పరిష్కరిస్తామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాలు, తెగల ప్రజలపై జరుగుతున్న అత్యాచారాల కేసులను వెంటనే పరిష్కరించాలని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులకు సూచించారు. విజయనగరం పట్టణంలో నిన్న జరిగిన జిల్లా స్థాయి నిఘా విభాగం పరిశీలనా సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ షెడ్యూల్డ్ కులాలు, తెగల ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ఈ వర్గాల రక్షణ కోసం రూపొందించిన చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని సూచించారు. దేశాన్ని క్షయవ్యాధి రహితంగా మార్చేందుకు 100 రోజుల క్షయ నిర్మూలన ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ నెల 7 నుంచి మార్చి 16వ తేదీ వరకు నిర్వహించే ఈ 100 రోజుల ప్రచారంలో అనేక కార్యక్రమాలను చేపడుతోంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమం సాఫీగా జరుగుతోంది. పల్నాడు జిల్లా ఎల్లమంద గ్రామంలో ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు స్వయంగా పింఛన్లు అందజేశారు. అంతరిక్ష రంగంలో ఉపగ్రహాలను అనుసంధానం చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని మన దేశం సొంతం చేసుకుంటోందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. పిఎస్ఎల్వి C-60 ప్రయోగ విజయంతో భారతదేశ అంతరిక్ష సామర్థ్యం ప్రపంచానికి తెలిసిందని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో నిర్మాణం పూర్తయిన 1,00,000 గృహాలను లబ్ధిదారులకు త్వరలో అందజేస్తామని గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కె పార్థసారథి తెలిపారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.